హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నామినేషన్స్ చాలా హాట్గా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. మొదటి వారం నామినేషన్సే రచ్చలేపి వదిలేయగా, ఇక రెండో వారం నామినేషన్స్ మరింత హీటెడ్ ఆర్గ్యుమెంట్తో జరిగాయి అని చెప్పవచ్చు. ఇక రెండో వారం నామినేషన్స్ కూడా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో ముగిశాయి. ఇక రెండో వారం నామినేషన్స్లో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి హౌస్మేట్స్ నుంచి ఏకంగా 6 మంది నామినేట్ అవ్వడం విశేషం. ఇక ఈ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ధీమాన్ పవన్, ఫ్లోరా, హరీష్, భరణి, మనీష్, ప్రియా. సో దీన్ని బట్టి చూస్తే ఎక్కువగా కామనర్సే ఈ వారం నామినేషన్స్లోకి ఉన్నట్టుగా అనిపిస్తుంది. భరణి, ఫ్లోరా మాత్రమే సెలబ్రిటీల లిస్ట్ నుంచి ఈ వారం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఇక అలాగే హరీష్, మనీష్, ప్రియా, ధీమాన్ పవన్ కూడా ఇక అంటే కామనర్స్ కోటాలో నుంచి నామినేషన్స్లోకి అయితే వచ్చారు. ఈ 6 మందిలో ఫ్లోరా, ధీమాన్ పవన్ మాత్రమే మొదటి వారంలో కూడా నామినేషన్స్ గండాన్ని చివరి వరకు అంటే డేంజర్ జోన్కు వరకు వెళ్ళి తిరిగి హౌస్లోనే కొనసాగుతూ వచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం జరిగిన నామినేషన్స్లో అంటే రెండో వారం జరిగిన నామినేషన్స్లో ఎక్కువగా అందరూ కూడా భరణిని టార్గెట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. భరణి సంజన ఎగ్ తిన్నదన్న సమయంలో సంజన ముందే ఎగ్ తిన్నదని తనకు తెలిసినప్పటికీ కూడా అది చెప్పకుండా ఇంట్లో గొడవకి ప్రధాన కారణం అయ్యాడు అని అందరూ అదే రీజన్ చెప్తూ భరణిపై నామినేషన్ల పర్వాన్ని కురిపించారని చెప్పవచ్చు. అలాగే హరీష్ను కూడా చాలా ఎక్కువ మంది నామినేట్ చేశారు. ముఖ్యంగా తనుజాతో మాట్లాడిన మాటలు కానీ, తర్వాత ఇంకొక మాటలు అనడం కానీ, అలాగే ఇమ్మాన్యుయల్, భరణి అలాగే తనుజ ముగ్గురిని కూడా లేడీస్ అంటూ మాట్లాడిన మాటలు కానీ, అలాగే రెడ్ ఫ్లవర్ గురించి ఇమ్మాన్యుయల్తో చేసిన కామెంట్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా హరీష్ను ఎత్తి చూపుతూ అందరూ నామినేట్ అయితే చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా హరీష్ ముక్కుసూటిగా ఉంటూ మీరు కావాలంటే చేసుకోండి, నేను పోవాలనుకుంటే ఇంటికి వెళ్ళిపోతాను ఆడియన్స్ చెప్తే అంటూ చాలా ధీమాగా ఉండడం అయితే విశేషం. అలాగే కెప్టెన్ సంజనాకి ఈ వారం నామినేషన్స్ నుంచి అయితే ఆమెకి ఇమ్యూనిటీ అయితే లభించింది బిగ్ బాస్ చెప్పడం ద్వారా. సో ఫైనల్లీ అయితే భరణి, ఫ్లోరా, హరీష్, మనీష్, ప్రియా, ధీమాన్ పవన్ మరి ఈ 6 మందిలో ఏ ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి తన ప్రయాణాన్ని ముగించుకొని వారి ఇంటికి వెళ్తారని మీరు అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. అయితే నామినేషన్స్లో ఉన్న ఈ 6 మందిని అలాగే గత వారం జరిగిన ఓటింగ్ని ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో ఆ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.